Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. Okay, in this class we will discuss about valency. ఈ క్లాస్లో మనం వ్యాలెన్సీ అంటే ఏంటి, వేరియబుల్ వ్యాలెన్సీ అంటే ఏంటి, ఎలిమెంట్స్కు వ్యాలెన్సీ ఒకటే వాల్యూ ఫిక్స్గా ఉంటుందా, వేరియబుల్ వ్యాలెన్సీ చూపిస్తాయా, దెన్ గ్రూప్లో పీరియడ్లో వ్యాలెన్సీ ఎలా చేంజ్ అవుతుంది విత్ ఎగ్జాంపుల్స్. అట్ ద సేమ్ టైం వ్యాలెన్సీలో టైప్స్ కోవలెన్సీ, ఎలక్ట్రోవలెన్సీ అన్నీ చూద్దాం వ్యాలెన్సీ గురించి కంప్లీట్గా. ఓకే సరే, దెన్ వాట్ ఈజ్ మీన్డ్ బై వ్యాలెన్సీ? వీ కెన్ డిఫైన్ సింప్లీ వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఎలిమెంట్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ అదర్ ఎలిమెంట్స్తో ఎన్ని ఎలిమెంట్స్తో కంబైన్ అవుతుందో చెప్పడమే దాన్ని వ్యాలెన్సీగా చెప్పవచ్చు. ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్, ది కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. బట్ మనం కొంచెం క్లియర్గా తెలుసుకుంటే మన ఎలిమెంటు ఎన్ని హైడ్రోజన్లతో కంబైన్ అవుతుందో అదే మన ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ, లేదా ఎన్ని ఆక్సిజన్లతో కంబైన్ అవుతుందో దానికి డబుల్ నెంబరే మన ఎలిమెంట్ వ్యాలెన్సీ. అదేంటది? ఎన్ని హైడ్రోజన్లతో కంబైన్ అయితే అదే వ్యాలెన్సీ అన్నాం. మరి ఆక్సిజన్ను రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఎన్ని ఆక్సిజన్లతో కంబైన్ అవుతుందో దానికి డబల్ను వ్యాలెన్సీగా చెప్పామే. ఎందుకంటే ఒక ఆక్సిజను 2 బాండ్స్ ఫామ్ చేయగలదు, అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 కాబట్టి ఎన్ని ఆక్సిజన్లతో కంబైన్ అవుతే దానికి డబులే మన ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ అవుతుంది. క్లియర్? హైడ్రోజన్కి ఎందుకు ఎన్ని హైడ్రోజన్లు కంబైన్ అవుతే అదే దాని వ్యాలెన్సీ అన్నాం? హైడ్రోజన్ సింగిల్ బాండే ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, హైడ్రోజన్ కంబైనింగ్ కెపాసిటీ 1 కాబట్టి ఎన్ని హైడ్రోజన్లతో కంబైన్ అవుతే అదే మన ఎలిమెంట్ వ్యాలెన్సీ. అది హైడ్రోజన్ రెఫరెన్స్గా తీసుకుంటే. అదే నువ్వు ఆక్సిజన్స్ను రెఫరెన్స్గా తీసుకుంటే ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేయగలదు కాబట్టి, అంటే దాని పర్సనల్ వ్యాలెన్సీ 2 కాబట్టి ఎన్ని ఆక్సిజన్లతో కంబైన్ అయితే దానికి డబుల్ నెంబర్ మన ఎలిమెంట్ వ్యాలెన్సీగా చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ అమ్మోనియా మాలిక్యూల్ nitrogen combines with 3 hydrogens. So the valency of nitrogen is equals to 3. Like this. NO2. Here nitrogen combines with 2 oxygens. ఇంతెందుకు ఇది చూద్దాం. SO2. Here sulfur combines with 2 oxygens. So sulfur valency is equals to 4. ఎందుకు 4 వేసాం? ఎన్ని ఆక్సిజన్లతో కంబైన్ అవుతుందో దానికి డబుల్ నెంబర్ దాని వ్యాలెన్సీ అన్నాం కదా. సో సల్ఫర్ 2 ఆక్సిజన్లతో కంబైన్ అవుతుంది కాబట్టి సల్ఫర్ వ్యాలెన్సీ 4 అని చెప్పాం. అర్థమవుతుందా? అలా అనమాట. ఓకే, ఇలా. సో ఎలిమెంట్ వ్యాలెన్సీని ఎలా చెప్పొచ్చు అంటే ఎన్ని హైడ్రోజన్లతో కంబైన్ అవుతుందో అదే దాని వ్యాలెన్సీగా చెప్పొచ్చు, లేదా కంబైన్ అవుతున్న హైడ్రోజన్ నెంబర్కి డబుల్ నెంబరే దాని వ్యాలెన్సీగా మనం చెప్పచ్చు. ఓకేనా? దట్స్ ఓకే, బాగుంది, లీవ్ ఇట్. ఇప్పుడు మన పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంటు ఒకే వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుందా, 1 కన్నా ఎక్కువ వ్యాలెన్సీలు ఎగ్జిబిట్ చేస్తుందా అనేది చూద్దాం. ఓకేనా? ది వ్యాలెన్సీ ఆఫ్ an element is not constant. ఓకేనా? కొన్ని ఎలిమెంట్స్కు వ్యాలెన్సీ ఫిక్స్ ఇదే అని చెప్పేదానికి లేదు. దే షో వేరియబుల్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఇట్ మీన్స్ దే షోస్ వేరియబుల్ వ్యాలెన్సీస్. ఓకేనా? అంటే ఇఫ్ ఎన్ ఎలిమెంట్ షోస్ మోర్ దాన్ 1 వ్యాలెన్సీ కాల్డ్ యాజ్ వేరియబుల్ వ్యాలెన్సీ. ఎలిమెంట్ 1 కన్నా ఎక్కువ వ్యాలెన్సీలు చూపిస్తే దాన్ని ఏమంటారు? వేరియబుల్ వ్యాలెన్సీ అంటారు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మన పీరియాడిక్ టేబుల్ హైయెస్ట్ వ్యాలెన్సీ లేదా ఒక ఎలిమెంట్ మ్యాక్సిమం వ్యాలెన్సీ ఏముంటుంది? మ్యాక్సిమం వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ 2-3 వ్యాలెన్సీలు చూపిస్తుంది అంటున్నాం కదా, 1 కన్నా ఎక్కువ వ్యాలెన్సీలు చూపిస్తుంది అంటున్నాం కదా, అంటే ఒకటి లోయర్ ఒకటి హయ్యర్ ఉంటుంది కదా. సరే, మ్యాక్సిమం వ్యాలెన్సీ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే మ్యాక్సిమం వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్.
అంటే దాని లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో దానికి ఈక్వల్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, ఆర్ ఇట్స్ గ్రూప్ నంబర్, అది పీరియాడిక్ టేబుల్లో ఏ గ్రూప్లో ఉందో ఆ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. అది మ్యాక్సిమం వ్యాలెన్స్. ఓకేనా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? ఏ గ్రూప్ ఎలిమెంట్కి అన్ని ఉంటాయి. ఫస్ట్ ఏ గ్రూప్కి ఒక వ్యాలెన్సీ, సెకండ్ ఏ గ్రూప్కి 2 వ్యాలెన్సీ, థర్డ్ ఏ గ్రూప్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఫోర్త్ ఏ గ్రూప్కి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, సెవెంత్ ఏ గ్రూప్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. లైక్ దట్ వ్యాలెన్సీ మ్యాక్సిమం ఒక ఎలిమెంట్కి ఎంత ఉంటుందంటే తన గ్రూప్ నెంబర్ అని చెప్పొచ్చు, లేదా తన వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అదే అని చెప్పొచ్చు, ఏదైనా ఒకటి. సరే, మరి మన పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ వ్యాలెన్సీ ఎవరు ఎగ్జిబిట్ చేస్తారు? హైయెస్ట్ వ్యాలెన్సీ ఈజ్ షోన్ బై ఆస్మియం, రుథీనియం అండ్ జినాన్. ఆస్మియము, రుథీనియము, జినాన్ ఎగ్జిబిట్ చేస్తాయి. అది కూడా షోన్ బై దెమ్. అండ్ వ్యాలెన్సీ ఈజ్ 8 చూపిస్తాయంట వాటి వ్యాలెన్స్. హైయెస్ట్ దే పీరియాడిక్ టేబుల్. చూద్దాం ఎక్కడో. ఆస్మియం టెట్రాక్సైడ్ OSO4, రుథీనియం RuO4, జినాన్ టెట్రాక్సైడ్ XeO4. వీటన్నింటిలో వ్యాలెన్సీ ఆఫ్ ఆస్మియం కానీ, రుథీనియం కానీ, జినాన్ కానీ అంతా 8. వాటి వ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 8. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందో లేదో. సో XeO4 జినాన్ వ్యాలెన్సీ 8. 8 ఎందుకు? 4 ఆక్సిజన్సే కదా. అంటే చెప్పాం కదా మనం, ఎన్ని ఆక్సిజన్లతో కంబైన్ అవుతే దానికి డబుల్ నెంబరే మన ఎలిమెంట్ వ్యాలెన్సీ అని. ఓకేనా? డబుల్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఐటమ్స్. సో 4 ఆక్సిజన్లతో కంబైన్ అవుతున్నాయి, ఆస్మినియం కానీ, రుథీనియం కానీ, జినాన్ కానీ. కాబట్టి వాటి వ్యాలెన్స్ ఎంత చెప్పాలి? నెంబర్ ఆఫ్ ఆక్సిజన్లకు డబుల్, అంటే 4 2 8 ఈజ్ ద వ్యాలెన్సీ. ఇదే మన పీరియాడిక్ టేబుల్ హైయెస్ట్. ఓకే, ఇదే వ్యాలెన్సీ గురించి. ఇప్పుడు మనం ఎలక్ట్రోవలెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రోవలెన్సీ ఇదేంటిది? ఎలక్ట్రోవలెన్సీ, వ్యాలెన్సీలో ఎలక్ట్రోవలెన్సీ, కోవలెన్సీ 2 టైప్స్. ఓకేనా? ఓకే, కోవలెంట్ బాండ్స్తో బైండ్ అయినప్పుడు కోవలెన్సీ మెజర్ చేస్తాం, అయానిక్ బాండ్స్తో బైండ్ అయినప్పుడు ఎలక్ట్రోవలెన్సీ మెజర్ చేస్తాం. ఎలక్ట్రోవలెన్సీ అంటే ఒక ఆటము తను అయాన్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుందో లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుందో ఆ నంబరే దాని ఎలక్ట్రోవలెన్సీ. నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఇట్ మే బి లూజింగ్ ఆర్ గెయినింగ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయాన్. ఓకేనా? ఈజ్ కాల్డ్ ఇట్స్ ఎలక్ట్రోవలెన్సీ. ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ది నంబర్ ఆఫ్ electrons transferred అంటే ఏమని చెప్పొచ్చు? లాస్ కావచ్చు ఆర్ గెయిన్. ఓకేనా? ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎప్పుడునైనా డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ అయాన్. ఒక అయాన్గా ఆటమ్ కన్వర్ట్ అవుతున్నప్పుడు, ఓకేనా, కన్వర్ట్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయో దాన్ని ఎలక్ట్రోవలెన్సీగా చెప్పచ్చు. ఓకేనా? చూద్దాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోడియం ఫ్లోరైడ్ NaF. సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని ప్లస్ అయాన్, ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని F- అయాన్గా కన్వర్ట్ అవుతుంది. సరే, ఇన్ sodium fluoride NaF. ఓకేనా? సోడియం లూజెస్ 1 electron to become ప్లస్ అయాన్. ఫ్లోరిన్ ఆల్వేస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ గా ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని F- అయాన్ ఇస్తుంది. ఓకేనా? ఇన్ సోడియం ఫ్లోరైడ్ ది ఎలక్ట్రోవలెన్సీ అనొచ్చు, దీన్ని అయానిక్ వ్యాలెన్సీ అని కూడా అనొచ్చు. అయానిక్ వ్యాలెన్సీ, ఇంకో నేమ్ ఇలా కూడా పిలవచ్చు. ఓకేనా? సో ద అయానిక్ వ్యాలెన్సీ ఆఫ్ సోడియం అండ్ ఫ్లోరిన్ అనొచ్చు, లేదా ది ఎలక్ట్రోవలెన్సీ ఆఫ్
సోడియం అండ్ ఫ్లోరిన్. ఓకేనా? ఎంత? ఈజ్ రెండింటికి ఒకటే 1. ఇది 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇది 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. కాబట్టి దీని వ్యాలెన్సీ 1, ఎలక్ట్రోవలెన్సీ దాని ఎలక్ట్రోవలెన్సీ 1. అది గెయిన్ ఆర్ లాస్, ఏదైనా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం కదా. ఒక ఎలక్ట్రాన్ ఇది దానికి ట్రాన్స్ఫర్ చేసింది అంటే లాస్ అయింది, ఇది 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. సో మొత్తం మీద ఇది 1 ఎలక్ట్రానే లాసు, అది 1 ఎలక్ట్రానే గెయిన్. కాబట్టి వ్యాలెన్సీ 1. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ అల్యూమినియం ఫ్లోరైడ్ AlF3, AlCl3 ఏదైనా తీసుకో. ది ఎలక్ట్రోవలెన్సీ ఆఫ్ అల్యూమినియం is equals to 3 అండ్ ఫ్లోరిన్ is equals to 1. ఇది ఎట్లా? ఫ్లోరిన్ ఒక్కొక్క ఫ్లోరిన్కు -1 ఉంటుంది, 3 ఫ్లోరిన్స్ కాబట్టి -3, అల్యూమినియంకు +3. అల్యూమినియం ఒక్కటే 3 ఎలక్ట్రాన్స్ను లాస్ చేసుకుంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ అల్యూమినియం 3. సో వ్యాలెన్సీ ఎలక్ట్రోవలెన్సీ 3. ఒక్కో ఫ్లోరిన్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుండేది, అలాంటప్పుడు 3 ఫ్లోరిన్స్ 3 గెయిన్ చేసుకున్నాయి. సో ఈచ్ ఫ్లోరిన్ వ్యాలెన్సీ ఎంత? 1. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోవలెన్సీ. క్లియర్? ఒక ఆటము ఎన్ని ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, అది లాసా గెయినా? ఓకేనా? నెక్స్ట్ కోవలెన్సీ. ఓకేనా? కోవలెన్సీ అంటే సింపుల్, ఆటమ్ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుందో దాన్నే కోవలెన్సీ అంటారు. ది నంబర్ ఆఫ్ covalent bonds formed by an atom is called its covalency. ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుందో ఆటమ్, అదే దాని కోవలెన్సీగా చెప్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ మీథేన్, మీథేన్ అంటే CH4. ఓకేనా? కోవలెన్సీ ఆఫ్ కార్బన్ is equals to 4 because in methane molecule carbon can form 4 bonds, 1 2 3 4 with 4 hydrogens. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ కార్బన్ is 4, so that covalence is equal to 4. వన్ ఎగ్జాంపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ నైట్రోజన్ పెంటాక్సైడ్ N2O5, కోవలెన్సీ ఆఫ్ నైట్రోజన్ is equals to 4. అది ఎట్లా చూడు. N2O5 మాలిక్యూల్ చూద్దాం. N డబల్ బాండ్ విత్ 1 ఆక్సిజన్, సింగిల్ బాండ్ విత్ 1 ఆక్సిజన్. ఓకేనా? ఆక్సిజన్, సింగిల్ బాండ్ విత్ నైట్రోజన్, డబల్ బాండ్ with 1 oxygen, single bond with 1 oxygen. That is the structure. Now observe the number of covalent bonds formed by each nitrogen. Nitrogen ఎన్ని ఫామ్ చేస్తుంది? 1 2 3 4. ఇక్కడ కూడా నైట్రోజన్ 1 2 3 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈచ్ నైట్రోజన్ కోవలెన్సీ అంత 4. అర్థమైందా? ఇది నేనా కోవలెన్సీ అంటే. క్లియర్? నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై అన్ ఆటమ్. అదే అమ్మోనియా మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో. ఇన్ అమ్మోనియా, అమ్మోనియా అంటే NH3, నైట్రోజన్ కోవలెన్సీ అంతా 3, NH3, 3 హైడ్రోజన్స్తో బైండ్ అవుతుంది, లోన్ పేరు ఉంటుంది. ఇలా అన్నమాట కోవలెన్సీ అంటే. సరే, ఎలక్ట్రోవలెన్సీ చూసాం, కోవలెన్సీ చూసాం. ఇప్పుడు ఒక పీరియడ్లో ఏ గ్రూప్ ఎలిమెంట్కు ఎలా వ్యాలెన్సెస్ ఉంటాయో చూద్దాం. ఓకేనా? సరే, ఓకే. ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం వ్యాలెన్సీ. సో ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ.
జీరో గ్రూప్ ఎలిమెంట్ కంబైనింగ్ కెపాసిటీ ఉండదు కదా, అందుకు వాటి వ్యాలెన్సీ మెన్షన్ చెయ్యము. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ. ఓకేనా? ఏంటివి ఇవి? గ్రూప్స్. దెన్ వాటి వ్యాలెన్సీస్ చూద్దాం. వ్యాలెన్సీ. ఓకేనా? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్లో వ్యాలెన్సీ ఎంత ఉంటుందంటే 1. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్లో వ్యాలెన్సీ 2. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ వ్యాలెన్సీ 3. ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్ వ్యాలెన్సీ 4. మరి ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్? ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ ఎలిమెంట్స్ వేరియబుల్ వ్యాలెన్సీస్ చూపిస్తుంటాయి. అంటే ఫిఫ్త్ ఏకి 5 ఉంటుంది, 3 ఉంటుంది. సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఓకేనా 6 చూపిస్తాయి, 2 చూపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇద్దాం. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్ వ్యాలెన్సీ 7 ఉంటుంది, అలాగే 1 ఉంటుంది. 2 వ్యాలెన్సీస్ ఉంటాయి. ఓకేనా? చూడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సోడియం హైడ్రైడ్ NaH ఒక హైడ్రోజన్తో కంబైన్ అయింది, వ్యాలెన్సీ 1. అదే విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ తీసుకుందాం. Na2O సోడియం మొనాక్సైడ్ ఒక్క ఆక్సిజన్తో కంబైన్ అయితే వ్యాలెన్సీ డబుల్ చేయాలి కదా, 2. అంటే టోటల్ వ్యాలెన్సీ 2 ఫర్ 2 సోడియం. మరి ఒక సోడియంకు 1 కదా, సరిపోయింది కదా. మెగ్నీషియం హైడ్రైడ్ MgH2 ఫార్ములా 2 హైడ్రోజన్స్తో కంబైన్ అయింది కాబట్టి వ్యాలెన్సీ 2. మెగ్నీషియం ఆక్సైడ్ ఆక్సిజన్తో MgO ఒక్క ఆక్సిజన్తో కంబైన్ అయింది, వ్యాలెన్సీ డబుల్. అంటే 1 × 2 2. ఒక మెగ్నీషియమే కాబట్టి ఆ 2 దానికే. కానీ ఇక్కడ ఒకటే ఆక్సిజను అంటే వ్యాలెన్సీ డబుల్ చేయాలి కాబట్టి 2 ఇస్ ద వ్యాలెన్సీ ఫర్ 2 సోడియం. మరి ఒక్కో సోడియంకు 1 అవుతుంది, అట్లా అనమాట. ఈడ 2నే వ్యాలెన్స్ ఇక్కడ కూడా, కానీ ఒకటే ఉంది కాబట్టి సరిపోయింది, ఒకదానికే 2. అల్యూమినియం AlH3 అల్యూమినియం హైడ్రైడ్ 3 హైడ్రోజన్స్తో కంబైన్ అయింది, వ్యాలెన్సీ 3. అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 విత్ ఆక్సిజన్ 3 ఆక్సిజన్లు ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్ ఉంటే దానికి డబుల్ వ్యాలెన్స్ వేయాలన్నాం కదా. సో 3 2s are 6 ఇస్ ద టోటల్ వ్యాలెన్సీ. టోటల్ వ్యాలెన్సీ ఎంత? 6 ఫర్ 2 అల్యూమినియం. మరి ఒక్క అల్యూమినియంకి 3, రెండిటికి 6 అయితే ఒకదానికి 3నే కదా, సరిపోయింది. ఓకే. తర్వాత ఫోర్త్ సిలికాన్ హైడ్రైడ్ SiH4 సిలేన్స్ అంటాం వీటిని. 4 హైడ్రోజన్లతో కంబైన్ అయింది, వ్యాలెన్సీ 4. ఆక్సిజన్తో సిలికాన్ డయాక్సైడ్ SiO2 ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 2 ఆక్సిజన్. సో టోటల్ వ్యాలెన్సీ ఎంత? డబుల్ చేయాలి కదా ఆక్సిజన్ టైంలో. సో 4 ఫర్ 1 సిలికాన్, సరిపోయింది. తర్వాత పాస్పరస్ PH3 పాస్పైన్ అంటారు. 3 హైడ్రోజన్, వ్యాలెన్సీ 3, సాటిస్ఫైడ్. P4O10 పాస్పరస్ పెంటాక్సైడ్ యాక్చువల్గా P2O5, బట్ అది లెస్ స్టేబుల్, ఇంకో మాలిక్యూల్తో కంబైన్ అయిపోయి డైమరైజ్ అయిపోయి P4O10 అవుతుంది. ఓకే. 10 ఆక్సిజన్, వ్యాలెన్సీ ఎంత? ఇంటూ 2 వేయాలి కదా, టోటల్ వ్యాలెన్సీ 20 ఫర్ 4 ఆక్సిజన్, 4 పాస్పరస్. 20 వ్యాలెన్సీ ఫర్ 4 పాస్పరస్. మరి ఒక్కో పాస్పరస్కు 5, సరిపోయిందా? H2S హైడ్రోజన్ సల్ఫైడ్ 6th yearలో సల్ఫర్ ఉంటుంది, 2 హైడ్రోజన్స్తో కంబైన్ అయింది, వ్యాలెన్సీ 2, సరిపోయింది. వ్యాలెన్సీ 2. ఓకే. దెన్ సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 సల్ఫర్ 3 ఆక్సిజన్స్తో కంబైన్ అయింది. 3 ఆక్సిజన్స్ అంటే టోటల్ వ్యాలెన్సీ 3 2s are 6 కదా, 6 ఫర్ 1 సల్ఫర్. ఇది కూడా సరిపోయింది. చూడు, ఒకే ఎలిమెంట్ వేరియబుల్ వ్యాలెన్సీస్ చూపిస్తుంది, 1 కంటే ఎక్కువ వ్యాలెన్స్. మ్యాక్సిమం ఎంత అంటే గ్రూప్ నెంబర్ 6th year 6, అంతకంటే ఎక్కువ ఉండదు. తర్వాత 7th year HCl క్లోరిన్ ఒక హైడ్రోజన్తో కంబైన్ అయింది, హైడ్రోజన్ క్లోరైడ్, సో వ్యాలెన్సీ 1. ఓకే. క్లోరిన్ హెప్టాక్సైడ్ Cl2O7 ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు 7 ఆక్సిజన్స్,
టోటల్ వ్యాలెన్స్ 7 2s are 14. ఆక్సిజన్కు డబల్ వేసుకోవాలి కదా ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు. సో 14 is the total valency for 2 chlorine. For 1 chlorine 7. సో ఇది కూడా సరిపోయింది. దిస్ ఈస్ అబౌట్ వ్యాలెన్సీ. మరి ఒక గ్రూపులో ఇది పీరియడ్లో వ్యాలెన్సీ లెఫ్ట్ నుంచి రైట్కు ఇంక్రీజ్ అవుతూ ఉంది. విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ అయితే కంటిన్యూ ఇంక్రీజ్ 1 2 3 4 5 6 7. విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అయితే 1 2 3 4 3 2 1. విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ డిక్రీజ్ అవుతుంది. అది కూడా రాద్దామా? సో విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ valency increases from first year to fourth year. ఎలా ఉంటుంది అది? ఈక్వల్ టు గ్రూప్ నంబర్. ఓకేనా? ఫస్ట్ నుంచి 4 వరకు 1 2 3 4. దెన్ increases from first year to fourth year. ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు వ్యాలెన్సీ ఇంక్రీజ్ అవుతా ఉంది హైడ్రోజన్ రెస్పెక్ట్ చేస్తే 1 2 3 4. దెన్ 3 2 1 డిక్రీజ్ అవుతా ఉంది. దెన్ డిక్రీజెస్. ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎలా ఉంది? గ్రూప్ నెంబర్కి ఈక్వల్. ఫస్ట్ ఏకి 1, సెకండ్ ఏకి 2, థర్డ్ ఏకి 3, ఫోర్త్ ఏకి 4. డిక్రీజ్ అవుతున్నప్పుడు 8 మైనస్ గ్రూప్ నంబర్. 8 మైనస్ 5 3 హైడ్రోజన్తో. 8 మైనస్ 6 2. 8 మైనస్ 7 1. సరిపోయింది కదా విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్. అదే విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ తీసుకుంటే వ్యాలెన్సీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు సెవెంత్ ఇయర్. ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు గ్రూప్ నెంబర్కి ఈక్వల్. అంతే, ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. ఓకేనా? రైట్, క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉందా? మరి పీరియడ్లో ఇదంతా ఎక్కడ? ఇన్ ఏ పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మనం అబ్జర్వ్ చేస్తే వ్యాలెన్సీ ఇలా ఉంది. మరి గ్రూప్లో ఎలా ఉంటుంది? ఇన్ ఏ గ్రూప్ సేమ్ గ్రూప్ ఎలిమెంట్ షోస్ సేమ్ వ్యాలెన్సీ బికాస్ దే పొసెస్ సేమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో valency of elements in a group is constant. అంతే, ఫిక్స్డ్. ఒకే గ్రూప్ ఎలిమెంట్కి ఒకటే వ్యాలెన్స్. గ్రూప్ మారినప్పుడు వ్యాలెన్సీ మారుతుంది. అంటే ఒక పీరియడ్లో ఎలా మారుతుందంటే ఇది ఇలా. క్లియర్? ఐ థింక్ వ్యాలెన్సీ క్లియర్గా డిస్కస్ చేసాం. మీకు అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. Okay, thank you. Please say it to someone. Yeah, okay.